మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి మండల పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేశారు. మొత్తం 38 గ్రూపులకు 5,37,00,000 రూపాయల చెక్కులను మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలను ఆర్థిక సాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహాలతో చిరు వ్యాపారాలు చేసుకుని కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నత స్థితిలో ఉండాలని సూచించారు. అందరం సమన్వయంతో తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, ఎంపీడీఓ శిల్ప, ఏపీఎం జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలు భాగంగా కొంతవరకు మనం వెనబడిపోయామనేది మీ అందరికీ తెలుసు. పొదుపు సంఘాల రుణాల్లో కూడా మనం వెనబడ్డాం. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాల్సింది చాలామంది గ్రామాల్లో వాళ్ళకి ఉన్న రుణాల గురించో లేకపోతే బిడ్డలు చదివించుకోవడానికి కోసం, ఫీజులు కట్టడానికి కోసం తప్పని పరిస్థితులు ఆ రుణాలను అక్కడ ఉపయోగించుకున్నారు. కానీ మీకు తెలుసు, రుణాలు అనేది మనం ప్రారంభించిన పొదుపు సంఘాల్లో సమిష్టిగా 10 మంది కలిసి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటే ఆ ప్రాంతానికి మనం కొంత ఉపాధి కల్పించవచ్చు, ఆ ప్రాంతాల్లో మనం అభివృద్ధి చేసి చూపించదనే ఆలోచనతోటి ఆ రోజు ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మైక్రో క్రెడిట్ అనేది ఎందుకన్నామంటే పెద్ద పెద్ద వ్యక్తులకే రుణాలు కాదు, జాతీయ స్థాయి బ్యాంకులు మీరు నిల్చుని రుణాల కోసం మీరు ఒక 30,000 రూపాయల కోసం, 50,000 రూపాయల కోసం ఆ రోజుల్లో మీరు చెప్పారు. అనేక కష్టాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో పొదుపు సంఘాల ద్వారానే మనం కనీసం 3,00,000-5,00,000 రూపాయల వరకు రుణాలు అందించడానికి మనం చేసిన ప్రయత్నం. ఈ ఒక్కరోజు మనం 5,30,00,000 రూపాయలు మనం ఈ రోజున చెక్లు అందిస్తున్నాం అంటే మనందరం కూడా చాలా గర్వపడాలి. ఎందుకంటే అది మీరు చేసిన కార్యక్రమం, మీరు నిలబెట్టారు కాబట్టి. నేను కొలిపేట మండలంలో, తెనాలి మండలంలో కూడా ఇప్పుడు కూడా ఇదే చెప్తాను. గర్వకాన్ని చెప్పగలిగితే ఏంటంటే మనం 99% మనం తిరిగి వాపసు కట్టుకున్నాం. చాలా తక్కువ, చాలా ప్రాంతాల్లో 80%, 83% ఉంటారు. కానీ మన నియోజకవర్గంలో మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ప్రభుత్వం నుంచి బ్యాంకు ద్వారా మనకు అంతే ఈ రుణాన్ని మనం వ్యక్తి పరిస్థితులు కూడా పొరపాటు చేయకుండా ఉపయోగించుకుంటాం. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ఇంటింటికి కొలాయి మీకు మంచి తాగునీరు అందించే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. దాని ద్వారా మీ ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగవుతాయి, భవిష్యత్తులో మనకి ఎవరు కూడా సమస్యలు లేకుండా ఉంటాయని ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే గ్రామాల్లో డెఫినెట్గా మనం రాబోయే రోజుల్లో కొంతవరకు మనం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలి. చిన్న చిన్న యూనిట్స్ మీరు ఏర్పాటు చేయండి. అది స్థానికంగా ఉన్న శానిటేషన్ విషయంలో కానివ్వండి, చిన్న చిన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా ఇందాక నేను చెప్పినట్టు కుట్టు మెషిన్ల కేంద్రాలు కానివ్వండి, లేదా మీరు చిన్న బట్టల వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా ఆ వివరాలు మీరు తప్పకుండా మన ఏపీఎం గారికి ఇస్తే బ్యాంకర్లతో కూర్చుని మీరెవరు కూడా ఇబ్బంది పడకుండా మేమే బ్యాంకర్లతో కూర్చుని ఆ రుణాలు వచ్చేటట్టు తప్పకుండా మేము ఆ ప్రయత్నం చేస్తాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా సేవకులుగా ఉండాలి. అంతేగాని అహంకారంతో పని చేసుకుంటూ పోతే సమాజానికి ఉపయోగపడదు. మీరు కూడా అందులో భాగస్వాములే. మీరందరూ కూడా అంటే సర్పంచ్ గారు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది మన గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మీరందరూ కూడా కలిసి పనిచేద్దాం, ఒకే మాట మీద ముందుకెళ్దాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మన పార్టీల గురించో ఓట్ల గురించో మాట్లాడే సందర్భం కాదు. నిజాయితీగా కష్టపడి మన ప్రాంతాన్ని, తెనాలి నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వమని నేను కోరుకుంటున్నాను. ఒకే ఒక విషయం మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెన్షన్ల విషయంలో కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఇల్లు కట్టుకునే కార్యక్రమంలో కానివ్వండి, మీకు ఎక్కడ కూడా
కావాలని మా పైన వివక్ష చూపించారు, మేము ఫలానా అని చెప్పి మాకు ఇవ్వలేదనే మాట మాత్రం ఈ ప్రభుత్వం అనిపించుకోదు. ఎవరో కూడా ఆ విధంగా పనిచేయదు. పారదర్శకంగా, నిజాయితీగా, ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము ఈ రోజున ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఆర్థికంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం 5,37,00,000 రూపాయలు. అయితే గ్రామ అభివృద్ధి చెందాలంటే ఒకప్పుడు సాగున్నప్పుడు నాకు తెలుసు, చాలా రోడ్లు వేశారు, చాలా డ్రైనేజీలు పెట్టారు, కమ్యూనిటీ హాల్ పెట్టారు. మళ్ళీ తర్వాత ప్రభుత్వాలు బాగా తర్వాత మళ్ళీ సాధించారు. మొన్న అడిగారు మండలంలో మీటింగ్ జరిగినప్పుడు, ఏంటి సమస్య అంటే నేను కొంచెం చెప్పలేకపోతే సార్, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు పెద్దరావులో పెద్దపల్లిలో విలేబర్ ఎక్కువైంది సార్, హైట్ అయింది, రోడ్లు డౌన్ అయింది. ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు బాగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఇక్కడ స్కూల్ ఉంది, ఆ స్కూల్ కాడ కూడా చాలా కాలం సరిలేక నీళ్లు సమస్య బాగా ఉంది. సార్ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను.